అసలు ప్రపంచంలో వాగేవాళ్ళు ఎక్కువయ్యారు, నోరు మూసుకునేవాళ్ళు తక్కువయ్యారు. మాట్లాడకుండా ఆ వ్యక్తి కళ్ళలోకి చూస్తూ అలా వింటూ ఉంటేనండి ఓ పావు గంటకు వాడే ఆపేస్తాడు. అసలు ఊరుకోలేడు. ఈయన ఏదో అందిస్తాడు, ఆయన ఏదో అందిస్తాడు. మొత్తం మీద 3-4 గంటల వృధా అయింది. పోనీ అవతల వ్యక్తినే పూర్తిగా మాట్లాడించిన ఆ గంటలో ఆయన ఏదైనా మనకు జ్యోతిష్ శాస్త్రమో, ఖగోళ శాస్త్రమో, ఏదైనా మంచి శాస్త్రమో చేస్తే మన ఇల్లు పావనమైనట్లు లెక్క. మనకు శాస్త్రజ్ఞానం వచ్చింది. అలాంటి వ్యక్తులతో మాట్లాడితే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ శాస్త్రజ్ఞానం అది. వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు మన అవసరం అందరూ మాట్లాడకూడదు, కల్పించుకోకూడదు. మనకి ఏదైనా అనుమానం ఉన్నా తర్వాత అడగాలి. ఈ క్రమశిక్షణ ఎందుకు పాటించలేకపోతున్నామంటే అహం 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 ఎంతసేపు నేను చెప్పాలి, నువ్వు వినాలి, నువ్వు చెప్పేది ఇక్కడ అంతే. మరి అవతల వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. దీనికి చేయాల్సింది కార్యకృత్య ఆసఖ పూర్వం. ముందు పనులు తగ్గించుకో. ఎందుకు ఇన్ని రకాల బయట వ్యాసంగాలు పెట్టుకుంటున్నారు అందరూ? అసలు ఏమిటి వచ్చి ఒరిగింది దీనివల్ల? దీనికి నిధులు అనడం, బిల్డింగ్ అనడం, బ్లాక్ అనడం, చందాలు వసూలు చేయడం, ఏమి దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. 200 కోట్లు ఇక్కడేమో వసూలు చేయడము, 200 పేజీ సింగిల్ రూల్ పుస్తకం వసూలు ఇవ్వడము. మళ్ళీ వీటికి ఎన్నికలు జరుగుతాయని విచిత్రంగా అంతా క్యాస్ట్. ఎన్ని రాజకీయాలు ఎంత కల్మషంగా ఉంటుందో అది. వీళ్ళు సేవలు చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. సేవలు చేసేవాడు హృదయంలో త్యాగం ఉండాలా వద్దా? అసలు ఇద్దరు పోటీ పడడం ఏంటండి అధ్యక్ష పదవికి? అక్కడే సిగ్గైపోయింది వ్యవస్థ. ఒక్కడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? పోనీ పోటీ పడ్డారు, వాళ్ళ సేవలను బట్టో వాళ్ళ మంచిదనాన్ని బట్టో కాదండి, క్యాస్ట్ అయిపోయింది. మొత్తం కల్మషం అయిపోయి కొత్త క్లబ్ కానీ కొత్త ముఠా కానీ పెట్టి ఉపయోగం ఏమిటి? మరింత పెంచుకున్నాం మనం అహంకారాలని, మమకారాలు. అంటే ఈ రకంగా ఏదో కాస్త అలా నెమ్మదిగా ఎదిగి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయ్యి, దేవస్థానం చైర్మన్ అయ్యి, నెమ్మదిగా జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి, అది ఇచ్చినది. ఇవన్నీ ముందు చెప్పడం. నాకు అలా ఏదో నలుగురికి ఉపయోగపడితే చాలండి. అసలు నలుగురు వేరు, నువ్వు వేరు అని అనుకుంటున్నావు, నీ ఉపయోగం కూడా అనవసరం. ఆత్మోద్ధరణే సంఘోద్ధరణ అని చెప్పారు మహానుభావులందరూ. మనం ఉద్ధరించుకుంటే దేశాన్ని ఉద్ధరించినట్టే. అసలు అది మర్చిపోయాం మనం పూర్తిగా. మనకి ఏవో కావాలి, దానికోసం ఎవరినో కలవాలి, అక్కడికి వారి కోసం కలుస్తున్నట్టుగా ప్రదర్శించాలి. అవతల వాడు అలాగే అనుకుంటాడు, వాడికి పని లేదు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని వాడి ప్రయోజనాలు వాడు చూసుకుంటాడు. మొత్తం వ్యవస్థ ఇక్కడే కుళ్ళిపోతుంది.